డైలీ టేస్ట్ ది డైలీ. మంత్రి అజారుద్దీన్ కు శాఖలు కేటాయించింది ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ వెల్ఫేర్ కేటాయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రభుత్వ రంగ సంస్థలు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దగ్గర మైనారిటీ సంక్షేమ శాఖ ఉంది. వాటిని ఇప్పుడు అజారుద్దీన్ కు కేటాయిస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఎట్టకీలకు మంత్రి అజారుద్దీన్ కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. సో గత శుక్రవారము మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజారుద్దీన్ కు ఈ రోజు అంటే 3-4 రోజుల గ్యాప్ తర్వాత ఈ రోజు అధికారికంగా ప్రభుత్వము అజారుద్దీన్ కు శాఖలు కేటాయించింది. ఆ శాఖలు కేటాయించడం ముఖ్యంగా మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ 2 శాఖలను కేటాయిస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో గత 3-4 రోజుల్లో కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు శాఖల కేటాయింపులో ఎందుకు ఆలస్యం జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి ప్రధానంగా ఏంటంటే అజారుద్దీన్ హోంశాఖ కావాలని పట్టుబడుతున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హోంశాఖ ఇవ్వడానికి ఏమాత్రం సుముఖంగా లేడు. సో అతనికి మైనార్టీ సంక్షేమ శాఖతో పాటుగా ఇంకా ఏదైనా అదనంగా ఏదైనా శాఖ ఇవ్వాలనే ఒక ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. సో ఫైనల్ గా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే మైనార్టీ వెల్ఫేర్ తో పాటుగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ 2 శాఖలను కేటాయిస్తూ కూడా కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆసక్తికర అంశం ఏంటంటే మహమ్మద్ అజారుద్దీన్ గతంలో భారతదేశానికి క్రికెట్ రంగంలో సేవలు అందించాడు. సో భారత క్రికెట్ టీం కూడా కెప్టెన్ గా సేవలు అందించిన పరిస్థితి ఉంది. సో అతనికి క్రీడల శాఖను ఇస్తారేమో అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మైనార్టీతో పాటుగా అదే సందర్భంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ 2 సంబంధించి శాఖలు కేటాయించడం కూడా ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున చర్చకు జరుగుతోంది. సో అజారుద్దీన్ అనుకున్నట్టుగానే ఇటు హోంశాఖతో పాటుగా క్రీడలు కూడా 2 కూడా దక్కలేదు. సో అల్టిమేట్ గా మైనార్టీ వెల్ఫేర్ మొదటి నుంచి కూడా వస్తుందని అనుకున్నారు. సో ఎట్లాగో మైనార్టీ కోటా కిందనే అజారుద్దీన్ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ తీసుకున్నాడు కాబట్టి మైనార్టీ శాఖ ఎలాగో ఉంటుంది కాబట్టి దానికి అదనంగా స్పోర్ట్స్ ఉంటుందేమో అని ఒక చర్చ జరిగింది. సో అంతా భావించారు కానీ అనుకున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు మైనార్టీతో పాటుగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇస్తూ కూడా ఉత్తర్వులు తీసుకున్నారు. అయితే స్వతహాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంచెం స్పోర్ట్స్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద స్పోర్ట్స్ ఉండడంతో అతని శాఖ దగ్గర పెట్టుకున్నారు. సో ఆ ఎట్టకీలకు 4 రోజులు అంటే గత శుక్రవారము మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు అజారుద్దీన్ ఈ రోజుకు శాఖలు కేటాయించారు. సో దీంతో నిన్న జరుగుతున్న ప్రచారానికి తెరపడ్డది. అయితే 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. సో ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజారుద్దీన్ కూడా శాఖల కేటాయింపు జరిగింది. సో ఆ శాఖల కేటాయింపు సంబంధించి చర్చ నేపథ్యంలోనే ఇప్పుడు అజారుద్దీన్ కూడా శాఖలు కేటాయించినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇప్పటి వరకు మొత్తంగా కూడా అనూహ్యంగా మహమ్మద్ అజారుద్దీన్ మొదటి నుంచి కూడా అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవడం, అదే సందర్భంలో ఇప్పుడు మంత్రిగా ఎన్నికైన తర్వాత మైనార్టీ వెల్ఫేర్ తో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ 2 శాఖలు కేటాయించడం కూడా మొదటి నుంచి కూడా అనూహ్యంగానే అజారుద్దీన్ కు మంత్రి పదవి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. సో మొత్తంగా కూడా ఒకవైపు బీహార్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యం, అదే సందర్భంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఈ 2 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకవైపు జూబ్లీ హిల్స్ లో మైనార్టీలు చాలా కీలకంగా మారబోతున్నారు. సో మైనార్టీల ఓటు బ్యాంకే గెలుపోవటంలో నిర్ణయించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అజారుద్దీన్ కు ఉన్నట్టుండి, ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు, డిసెంబర్ 9 వస్తే 2 సంవత్సరాలు అవబోతుంది. ఇప్పటికి కూడా మైనార్టీకి సంబంధించి మంత్రిత్వ శాఖ లేకపోవడం, మైనార్టీకి మంత్రివర్గం చోటు దక్కపోవడంతో కొంత మైనార్టీ ముస్లిం వర్గాలంతా కూడా కొంత అసంతృప్తిలో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ అసంతృప్తిని పోగొట్టడానికి అనూహ్యంగా అజారుద్దీన్ తెరపైకి తీసుకొచ్చి మంత్రి పదవిని ఇచ్చారని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో అజారుద్దీన్ గతంలో భారత క్రికెట్ కు సేవలు అందించిన పరిస్థితి ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా అజారుద్దీన్ గుర్తింపున్న నేపథ్యంలో ఇక్కడ బీహార్ ఎన్నికల్లో కూడా అజారుద్దీన్ కు సంబంధించి మంత్రి పదవిని చేసుకునే విధంగా ప్రచారం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి బీహార్ లో ఉన్నటువంటి మైనార్టీ వర్గాన్ని కూడా కొంత అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందనే ఒక ద్విముఖ వ్యూహంతోనే కాంగ్రెస్ అధిష్టానము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.